ఒక ఎకరా పెట్టుకోవాలండి. నర్సరీ పెట్టుకుంటే 1,50,000 యూనిట్, ఇది 1,50,000 రూపాయల యూనిట్. దీనివల్ల జనరల్ వల్ల అయితే 50%, స్టేట్ సెంట్రల్ కలిపి 25% ఇస్తుంది. ఎస్టీ ఎస్సీ అయితే ఒకసారి మనం నాటుకుంటే 20 సంవత్సరాల వరకు ఆకు వస్తూనే ఉంటుంది. దీనికి 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి G36 ఉంది, G4 ఉంది, ఇంకోటి V1 ఉంది. V1 వెరైటీ అనేది చాలా పురుగులు చాలా ఇష్టంగా తింటాయి కాబట్టి ఇప్పుడు ఈ 1 ఎకర్లో ఎన్ని మొక్కలు పెట్టవచ్చు? ఇట్లా 1,00,000 మొక్కలు పెట్టవచ్చు. 1,00,000 మొక్కలు పెట్టవచ్చు. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు మనం వచ్చేసి గట్టిపల్లపల్లి గ్రామము, తలకొండపల్లి మండల కేంద్రము, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి పట్టుపూలను పెంచుతున్నటువంటి రైతు అని చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాల నుంచి అనుభవజ్ఞైన రైతుగా చెప్పుకోవచ్చు. సయ్యద్ రఫీ గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం పట్టుపూల శాఖ ఆధ్వర్యంలో పట్టుపూల పెంపకం చేస్తున్నటువంటి రైతు సోదరులకి ఒక కొత్త స్కీమ్ని తీసుకోవడం జరిగింది. ఆ స్కీమ్ వచ్చేసి ఫైనాన్షియల్ అసిస్టెంట్ సిల్క్ సమగ్ర 2 అన్నటువంటి పేరుతోటి ఈ స్కీమ్ ద్వారా రైతులకి చాలా వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది. పట్టుపూల పెంపకం చేసే వాళ్ళకి ఈ యొక్క మనకి మల్బరీ తోట అనేది చాలా ముఖ్యమైనటువంటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పట్టుపూలకు ఆహారం అందించేది అంటే మొత్తం మల్బరీ తోటనే. ఆ మల్బరీ తోట పెట్టుకున్నైతే 1,50,000 రూపాయల సబ్సిడీ స్కీమ్ కింద చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి స్కీము తెలంగాణ ప్రభుత్వం పట్టుపూల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ స్కీమ్లో లబ్ధి ఉన్నటువంటి రైతు సయ్యద్ రఫీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మొత్తం పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రఫీ అన్న. నమస్తేనా. అసలు మీరు పట్టుపూల పెంపకం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ మల్బరీ తోట పెట్టుకోరు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మల్బరీ తోటకి సబ్సిడీ ఇస్తుంది. ఒక స్కీమ్ ఉందని చెప్తారు. అసలు ఏందన్నా ఆ స్కీమ్ తెలుసుకోవడానికన్నా ముందు మీరు ఈ పట్టుపూల పెంపకం ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తారు? ఈ పట్టుపురుగుల పెంపకం నేను 5 సంవత్సరాలుగా చేస్తున్నాను. షెడ్ 60 ఫీట్ల షెడ్ పెట్టుకొని 3 ఎకరాల తోట పెట్టుకొని ప్రతి నెల 250 నుండి 300 గుడ్లు పెంచుతున్నాను. 250 నుంచి డిఎఫ్ఎల్ ద్వారా చేస్తున్నట్టు. ఉత్పత్తి ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి మీ దగ్గర అంటే మీకున్న షెడ్ నుంచి ఎన్ని కిలోల పట్టుపూర్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి ఒక టర్మ్కి? ఒక టర్మ్ కంటే దాదాపు ఒక 300 గుడ్లు పెంచుకున్నాం అనుకోండి. 300 గుడ్లు అంటే ఒక గుడ్డులో 5 నుండి 600 పురుగులు ఉంటాయి. డిఎఫ్ఎల్ అంటారు, అంటే డిసీజ్ ఫ్రీ లేన్స్, అంటే రోగరహిత పురుగులు. అంటే గవర్నమెంట్ వాళ్ళు మనకు రోగరహిత గుడ్లను మనకి ఇస్తే ఆ ఒక్క గుడ్డులో మనకు 500 నుండి 600 పురుగులు ఉంటాయి. 300 గుడ్లు మనం మనం ఫార్మింగ్ చేస్తే మనకు 280 నుండి 280 కిలోల పట్టు పురుగులు మనకు పట్టు బయటకు వస్తుంది. ఇందులోనే ఈ పట్టుపూల పెంపకంలోనే ఈ ఏదైతే మన మల్బరీ తోట అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి. ఆ తోట ద్వారానే మనకి ఆ పురుగులకి కావాల్సిన మేత ఇస్తారు. అవును. అసలు చాలా మంది రైతులకి ఏంటంటే పెంచడం ఓకే, కానీ ఈ తోటల మెయింటెనెన్స్ ఇబ్బంది ఉంది. అందులో భాగంగానే మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిసి ఇప్పుడు ఈ స్కీమ్ తీసుకొచ్చు. అసలు ఏంది ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంది? అసలు ఈ ముఖ్య ఉద్దేశం అంటే మనకు ఒక ఫార్మర్ ఒక 3 ఎకరాల తోట పెట్టుకొని మల్బరీ పెట్టుకోవాలనుకుంటే V1 వెరైటీ చాలా బాగుంటుందండి. V1 వెరైటీ విక్టరీ 1 అంటారు. ఆ V1 పెట్టుకొని ఒక ఎకరానికి 5,500 మొక్కలు పడతాయి. అంటే 3 ఎకరాలు పెట్టుకుంటే మనకు 15,000 మొక్కలు సరిపోతాయి. అంటే ప్రతి నెల మనం ఒక 250-300 గుడ్లు పెంచాలంటే ఎకరా నుండి ఎకరాన్నర తోట ఉండాలి. ఆకు సరిపోతుంది మనకు. దానివల్ల మనకు సంవత్సరానికి 8 నుండి 9 పంటలు ఈజీగా తీసుకునే అవకాశం ఫార్మర్కి ఉంది. సో అది అంటే ఫార్మర్ లెవెల్లో కొంచెం ఇబ్బందికి స్కీమ్ తీసుకొచ్చిరా అంటే ప్రోత్సాహం. ఇప్పుడు పట్టు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. తక్కువ ఉంది పట్టు, మన ఉత్పత్తి కంటే దిగుబడి తక్కువ ఉంది కాబట్టి మనకు ఈ పట్టు పురుగులు పెంచుకోవాలనికే మనకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ని తీసుకొని వచ్చింది. ఈ షెడ్ మనం 60 ఫీట్ల షెడ్ పెట్టుకొని 3 ఎకరాల తోట పెట్టుకుంటే మనకు 3,70,000 జనరల్ వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అట్లా అంటే షెడ్ కూడా స్కీమ్ ఉందన్నట్టు. ఇప్పుడు మీరు ఈ మల్బరీ నర్సరీ పెట్టారు కదా, ఈ నర్సరీకి ఇప్పుడు మీకు పట్టుపూర్ల శాఖ కూడా మీకు సబ్సిడీ రూపంలో ఇస్తుందని చెప్తారు. ఏంది సబ్సిడీ యొక్క దరఖాస్తు విధానం ఎట్లా ఉంటుంది ప్రాసెస్? అసలు మేము ఇప్పుడు ఎవరైనా రైతు సిరికల్చర్ రైతు అయితే మనకు ఒక ఎకరా పెట్టుకోవాలండి. నర్సరీ పెట్టుకుంటే 1,50,000 యూనిట్, ఇది 1,50,000 రూపాయల యూనిట్. దీనివల్ల జనరల్ వల్ల అయితే 50%, స్టేట్ సెంట్రల్ కలిపి 25% ఇస్తుంది. ఎస్టీ ఎస్సీ అయితే 65% స్టేట్ ఇస్తుంది, 25% సెంట్రల్ ఇస్తుంది, 10% ఫార్మర్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు ఈ 1,50,000 స్కీమ్ వర్తిస్తుంది.
దీనికి ఎట్లా దరఖాస్తు చేసుకుంటే ఏమేమి నియమ నిబంధనలు ఉంటాయి అసలు? ఫస్ట్ నియమం ఏంటంటే తను పట్టుపురుగు రైతు ఉండాలండి. పట్టుపురుగు రైతు అనుభవం రైతు ఉండాలి. అనుభవం రైతు ఎవరైనా సరే ఈ స్కీమ్ ప్లస్ జిల్లాలో నమోదైన రైతు ఉండాలి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నట్టు ఏమైనా ఉండాలా? ఏం లేదు, మామూలుగా ఒక 1 year 2 years ఫార్మర్ అయినా దీనికి అర్హులే. మీరు ఏడి మేడం, మీ డిస్ట్రిక్ట్ ఏడి సార్ ఎవరైతే మేడం ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిస్తే వాళ్ళు అన్ని వివరాలు పట్టుపురుగు శాఖ జిల్లాలో ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు మీకు దీని గురించి. ఓకే, మీరు అప్లై చేసిన ప్రాసెస్ ఏంది, ఏమేమి జత చేసిరు అసలు ప్రాసెస్ లో? మీరు ప్రాసెస్ ఏంటంటే ఆధార్ కార్డ్ ఒకటి, బ్యాంక్ పాస్బుక్, ల్యాండ్ పాస్బుక్ ఇస్తే ప్లస్ ఈ పట్టుపురుగు మీరు చేస్తున్నట్టు అదొకటి ఇస్తే వాళ్ళు మనకు మంజూరు చేస్తారు. ఓకే, ఫస్ట్ దీనికి అప్లై ప్రాసెస్ చేసిన తర్వాత ఏంది అసలు ఇట్లా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అధికారుల నుంచి ఎట్లా చేసారు మీరు ఫస్ట్ పెట్టేటప్పుడు? ఏంటంటే ఇది మనకు ఇప్పుడు పురుగులు చాలా ఇష్టంగా తినే వెరైటీ ఏది ఉందంటే V1 వెరైటీ అండి. V1 వెరైటీ ఇది చాలా తీయగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటాయి పురుగులు. దానివల్ల మనకు ఈ నర్సరీ పెట్టుకోవాలంటే మనకు 4 నెలల చెట్టు అయి ఉండాలి. ఓకే, ఒక చెట్లు 4 నెలల చెట్లు ఉండాలి. దాన్ని మనం పెన్సిల్ సైజ్ ఉండాలి. 15 సెంటీమీటర్లు ఉండి దీనికి 3 గణపాలు ఉండాలి. 3 కనుపులు ఉండాలి. ఈ కనుపులు పెట్టుకొని ఒక 2 కనుపలు లోపలికి ఉండాలి. ఒక కనుప అపోజిషన్ డైరెక్ట్ లో ఉండాలి, పైకి ఉండాలి. పైకి ఉండి మనం ఇట్లా నాటుకుంటే ఇవి 1 వీక్ లో దీనికి ఓపెన్ అవుతాయి. ఈ కనుపలు ఓపెన్ అవుతాయి, చిగుళ్ళు పెడుతుంది. పెట్టిన తర్వాత మనకు 4 నెలలకు నర్సరీ రెడీ అవుతుంది. మనం ఫార్మర్స్ కి ఈజీగా ఇవ్వచ్చు. అంటే మీరు ఈ స్కీమ్ కింద మీరే మొక్కలు తయారు చేసి రైతులు ఎవరైనా పెట్టాలనుకుంటే మనకు సప్లై చేయొచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇది పెట్టేటప్పుడు బావిస్టాన్ అనే ఒక పౌడర్ దొరుకుతుంది, 45. అవునండి. అయితే మనం ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా కట్ చేస్తామో ఇక్కడ వాటర్ ఉంటాయి కాబట్టి ఇక్కడ బ్యాక్టీరియా వచ్చే ఛాన్సెస్ ఉంది. దాని వల్ల ఏంటంటే మనం దాంట్లో ఒక 15 minutes ముంచి ఒక 15 minutes పెట్టి ఇప్పుడు ఒక 2 కనపలు లోపలికి ఉండాలి, ఒక కనప బయటకు ఉండాలి. ఇలా పెట్టుకుంటే మీకు అంటే ఎంత లోతు దాదాపు 2 కనపలు లోపలికి ఉండాలండి. 2 కనపలు లోపలికి పెట్టుకుంటే ఒక కనప బయటకు ఉండాలి. దీంట్లోకి వెళ్ళి కనప ఓపెన్ అయ్యి మనకు చెట్టు వస్తుంది. ఆ నర్సరీని మనము 4 నెలల తర్వాత అమ్ముకోవచ్చు ఫార్మర్ కి. ఎంత అమ్ముకోవచ్చు? ఒక్కొక్క మొక్క 2 రూపీస్ ఒకటి అమ్ముకోవచ్చు అండి. 2 రూపీస్ అమ్ముకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ స్కీమ్ కింద ఈ ప్రాసెస్ చేస్తారు కదా, అంటే ఇప్పుడు ఈ నర్సరీకి అంటే 1 acre ఉంటుందా? ఇప్పుడు మీరు 1 acre అన్నట్టు కంపల్సరీ 1 acre 1 acre భూమి ఉంటేనే ఈ స్కీమ్ కింద వర్తులు. ఇప్పుడు ఈ 1 acre లో ఎన్ని మొక్కలు పెట్టవచ్చు? ఇట్లా 1,00,000 మొక్కలు పెట్టవచ్చు. 1,00,000 మొక్కలు పెట్టవచ్చు. ఇప్పుడు మీరు పెట్టిరా 1,00,000 మొక్కలు? 1,00,000 మొక్కలు ఉన్నాయండి. ఇప్పుడు మరి ఫస్ట్ మీరు పెట్టేటప్పుడు మీరు అంటే ఆల్రెడీ అనుభవజ్ఞ రైతులు, మీరు ఎక్కడి నుంచి చేస్తారు ఈ స్ట్రిప్స్ అనేవి? స్ట్రిప్స్ ఫార్మర్స్ అయితే ఉంటాయండి. ఎందుకంటే ఒక 2 నెలలు 3 నెలలు ఇచ్చిపెట్టిన ఫార్మర్స్. నేను దీని గురించి ఒక 1 acre ఇచ్చిపెట్టాను. అక్కడ నా దగ్గరనే కట్ చేసుకొని నా దగ్గర తక్కువ పడితే వేరే ఫార్మర్స్ తీసుకొని వచ్చి పెడుతున్నాను నేను. మీ దగ్గర తక్కువ పడితే కూడా వేరే దగ్గర ఈ నర్సరీ పెట్టాలంటే కూడా ఖచ్చితంగా స్ట్రిప్స్ అనేది కావాలి. 4 నెలల స్ట్రిప్స్. మీకు ఎంత ఖర్చు అవుతుంది ఈ స్ట్రిప్స్? మీకు ఒక్కొక్క స్ట్రిప్ మీరు కట్ చేసుకొని తీసుకో, దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క దానికి? మీకు ఒక్కొక్కరికి 1 రూపాయి అవుతుందండి. మాకైతే 1 రూపాయి. 1 రూపాయి. మీరు 4 నెలలు పెంచింది మెయింటెనెన్స్ మొత్తం 2 రూపీస్ అవుతుంది. కాకపోతే మనకు ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి అమ్ముకుంటే మాకు డబ్బులు వస్తాయి. అంటే మీరు మొత్తం అంటే ఈ 4 నెలలు పెంచడానికి ఒక స్టిప్ పైన ఖర్చు ఎంత పెట్టవచ్చు? 2 రూపాయలు పెట్టవచ్చు. 2 రూపాయలు పెడతారు. మీరు 2.5కి అమ్ముతారు. 2.5కి అమ్ముతాం. అంటే ఒక స్టిప్ పైన మీకు ఒక 8 పైసలు అనేది లాభం అవుతుంది 4 నెలలు పెంచినందుకు. ఓకే, ఇప్పుడు ఈ పెంచుతున్నారు కదా, ఇప్పుడు పెంచిన సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నర్సరీ మేనేజ్మెంట్ 4 నెలల్లో? ఈ 4 నెలల్లో ఇదే కలుపు రాకుండా చూడాలండి. మామూలుగా అందరూ బెడ్లు కట్టి నాటుతారు, రేజర్ బెడ్స్ ఇట్లా రేజర్ బెడ్స్ చేస్తారు. కాకపోతే నేను దాని వల్ల కలుపు ఎక్కువ వస్తుంది, మొక్కలు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇట్లా మల్చింగ్ కవర్ వేసి దాన్ని నాటుకున్నాను. హోల్స్ చేపించానండి నేను. అట్లా మీరు అట్లా కావాలని చేపించాను. సాంచా ఉంటది, అది ఆర్డర్ ఇచ్చి చేపిస్తే వాళ్ళు చేసిస్తారు మనకు. ఎంత దూరం ఉంది? ఎన్ని హోల్స్ వస్తున్నాయి? ఇట్లా ఎటు చూసినా 4 inches అండి. ఎటు చూసినా 4 inches. ఒక లైన్ కి ఎన్ని వస్తున్నాయి హోల్స్? ఒక లైన్ కి 10 వస్తాయండి. 10 హోల్స్. ఎంత వెడల్పు ఎంత ఉంటది ఇది మనకి మల్చింగ్? 4 feet ఉంటది. 4 ఫీట్లలో ఎన్ని హోల్స్ వస్తున్నాయి? 10 హోల్స్ వస్తాయి. 4 ఫీట్ల వెడల్పులో 10 మొక్కలు వస్తున్నాయి. 10 మొక్కలు వస్తాయి. ఎంత మల్చింగ్ షీట్ కి ఎంత ఖర్చు అయింది మీకు? మాకు మనిషి 3,500 అయింది. 3,000 ఒక బెండకి. ఇప్పుడు 1 ఎకరా పెట్టడానికి మాకు 4 బెండలు కావాలి. 1 ఎకరా పెట్టడానికి 4 బెండలు. ఒక బెండ ఎన్ని ఫీట్లు ఉంటది?
ఎన్ని మీటర్లు ఉంటుంది? 400 ఫీట్లు ఉంటుంది. 400 ఫీట్లు. అవును. అట్లా 400 ఫీట్ల బెండలు 4 బెండలు కావాలి. 4 బెండలు కావాలి ఈ ఒక ఎకరాకు పెట్టుకోవడానికి. ఒక బెండ్ వచ్చేసి 3000 రూపాయలు. 3000 రూపాయలు. ఎట్లా దీనికి వాటర్ ఇరిగేషన్ ఎట్లా సెట్ చేసి? వాటర్ ఇరిగేషన్ నేను డ్రిప్ పెట్టుకున్నానండి. డ్రిప్ తోటి ఏమైతే కలుపు ఎక్కువ రాదు. కలుపు ఇప్పుడు దాని కవర్కి 3 ఫీట్లు పెట్టుకున్నాను. ఏదైనా కలుపు వస్తే ఈజీగా ఒకరిద్దరితోటి మనం మొత్తం నీట్ గా చేసుకోవచ్చు. ఇట్లా సాలు కూడా 3 ఫీట్లు వదిలిపెట్టాను. కలుపు తీసుకోవడానికి అంతర కృషికి. డ్రిప్ కు ఎంత ఖర్చు అయింది మీకు? ఇందులో డ్రిప్కి నాకు దాదాపు 8000 అయిందండి. 8000 డ్రిప్పులు పైపులు మొత్తం కలిసి 8000 అయింది. డ్రిప్పులు మెయిన్ లైన్ పైప్ వాటర్ మొత్తం కలిపేసి 8000 అయింది. ఓకే. మొత్తం అంటే ఫస్ట్ ఇనిషియల్ గా మీరు ఈ నర్సరీ తయారు చేసుకోవడానికి మీకు రైతుకి ఎంత ఖర్చు అయింది? అంటే నువ్వు తెచ్చిన ఇప్పుడు 1,00,000 మొక్కలు పెట్టిరా ఆల్రెడీ? 1,00,000 మొక్కలు పెట్టాను. 1,00,000 మొక్కలకి ప్లస్ ఈ డ్రిప్ పైపు అంతా కలిసి ఎంత ఖర్చు అయింది వచ్చి మీకు? దాదాపు ఒక 80,000 అవుతుందండి. 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మీకు ఆ స్కీమ్ లో 75,000 అది ప్రోత్సాహం కింద వెళ్ళిపోతుంది. మన ఫార్మర్స్ కమ్ముకుంటే ఆ డబ్బులు అనేవి మిగిలిపోతాయి మనకు మిగిలిపోతాయి. ఆ 1,75,000 మీరు ఆల్రెడీ 75,000 మీరు దీనికి మెయింటెనెన్స్ అయిన ఖర్చు మీరు పెట్టుకున్నాం. ఇంకా మిగతా 75,000 అనేది గవర్నమెంట్ ఇస్తుంది అన్నట్టు. అంటే మనం ఈ గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో ఇది మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది. ఓకే. మేము ఎవరైతే ఫార్మర్స్ కమ్ముతామో అప్పుడే మనకు డబ్బులు వస్తాయి. ప్లస్ ఈ 4 నెలల మెయింటెనెన్స్ కూడా మీకు అవుతుంది ఈజీగా. మీకు కూడా ఈ 4 నెలల నెలకు ఒక 20,000-30,000 నెల ఈ లేబర్ పెట్టే చార్జ్లకు అన్నిటికీ అవుతుంది. మనం 1,00,000 మొక్కలకు అమ్మితే 2 రూపాయలకు ఒక మొక్క అమ్మినా కానీ 2 లక్షలు వస్తాయి. 2 లక్షల లాభం వస్తాయి. 90% అన్ని 100% అయితే రావు కదా, ఒక 90% అయితే ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే ఇంత నీట్ గా పెడుతున్నాం కాబట్టి 90% వస్తుంది. ఈ 90కి మనకు దాదాపు 1,80,000 2 లక్షల వరకు సంపాదించవచ్చు. ఓకే. ఇప్పుడు ఏంది ఈ మల్బరీ మొక్క అనేది ఫస్ట్ పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి ఎగురు వచ్చే అవకాశం ఉంటుంది? పెడుతున్నారు కదా, ఫస్ట్ ఇప్పుడు పెట్టిన 1 వీక్ కి మనకు ఎగురు వస్తుందండి. ఎగురు వచ్చిన తర్వాత 4 నెలలకు మనం అమ్ముకోవాలి. 4 నుండి 5 నెలల మొక్కని అమ్ముకోవాలి. అప్పుడు హైట్ ఎంత వస్తుంది మనకి? 4 నెలల 3 ఫీట్లు వస్తుందండి. 3 ఫీట్ల హైట్. అప్పుడు ఆకులు కూడా అన్ని వస్తాయి కదా? అన్ని వస్తాయి, ఆకులు వస్తాయి. మనకు 3 ఫీట్ల వరకు అయితే మనం ఖచ్చితంగా పెట్టాలి. ఫార్మర్స్ కొత్తగా పెట్టే ఫార్మర్స్ ఒకసారి తెలుసుకోవాలి ఇన్ని నెలల మొక్క. ఎందుకంటే 2 నెలలు 3 నెలల మొక్కలు కూడా అమ్ముతున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం పెట్టిన తర్వాత రైతుకు ఇబ్బంది ఉండకూడదు. అందు గురించి మనం 4 నెలల మొక్క లేకుంటే 5 నెలల మొక్కనే అమ్మాలి ఫార్మర్స్ కి. ఎందుకంటే మళ్ళీ ఫార్మర్స్ కి అతనికి వెళ్ళాక అన్ని రావు, కొన్ని చనిపోతాయి, ఫార్మర్ ఇబ్బంది పడతాడు. అందుకని V1 వెరైటీ తీసుకోవాలి. ఇందులో ఏమైనా వెరైటీస్ ఉంటాయి? ఇంకేమన్నా ఉంటాయండి. 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి G36 ఉంది, G4 ఉంది, ఇంకోటి V1 ఉంది. V1 వెరైటీ అనేది చాలా పురుగులు చాలా ఇష్టంగా తింటాయి కాబట్టి V1 వెరైటీ సజెస్ట్ చేస్తున్నాం. ఇంకోటి చాలా మందికి డౌట్ వస్తుంది ఈ మొక్కల విషయంలో. ఇప్పుడు మల్బరీ అయినా కానీ మల్బరీ పండ్లు కూడా వస్తాయి కదా? అవునండి. ఈ మొక్కలు పెడితే పండ్లు వచ్చే మొక్కలు అవి ఏందన్నట్టు? కాదండి, ఇది పండ్లు వచ్చే మొక్కలు కాదు. పండ్లు వచ్చే మొక్కలు వేరే ఉంటాయి. వాటికి ఆకులు చిన్నగా ఉంటాయి. ఓకే. ఇవి ఆకొచ్చే మొక్కలు కాబట్టి ఆకు పెద్దగా వస్తుంది, మందంగా వస్తుంది. దీంట్లోకి అసలు పూత పండ్లు అనేవి రావు. ఎన్ని సంవత్సరాలు పెట్టినా కానీ రాదు. ఒక్కసారి మనం నాటుకుంటే 20 సంవత్సరాల వరకు ఆకు వస్తూనే ఉంటుంది. దీనికి ఒక్కసారి చిప్పు పెట్టి రైతు పొలంలో పెట్టినంటే 20 సంవత్సరాలకు మనకు ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ పెడతారు కదా, ఇప్పుడు 3 ఫీట్ల మొక్క మీరు రైతులకు వేరే వాళ్ళకి ఇస్తారు కదా, రైతు మళ్ళీ అంటే పట్టు పూలు పెంచాలంటే 1 ఎకరా ఒక తోట ఉండాలంటారు. 1 ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకోవాలి? అప్పుడు 1 ఎకరాకి 5,500 మొక్కలు పెట్టుకోవాలి. 1 ఎకరాకి 5,500. ఎంత దూరం పెట్టుకోవాలి అప్పుడు ఆయన పెట్టుకునేటప్పుడు? నేను ఎలా పెట్టుకున్నానంటే సాలుకు 4 ఫీట్లు, మొక్కకు మొక్క 2 ఫీట్లు. ఈ పద్ధతిలో పెట్టుకుంటే 5,500 మొక్కలు 1 ఎకరానికి పడుతుంది ఫార్మర్కి. ఒకసారి పట్టు పూలు పెంచే రైతు ఈ తోట పెట్టుకుని అనుకోండి, ఫస్ట్ కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీ దగ్గర నుంచి 4 నెలల మొక్క 3 ఫీట్ల మొక్క తీసుకొని పెడతారు కదా, అప్పుడు ఫస్ట్ కటింగ్ ఆయనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ కటింగ్ 120 రోజులకు స్టార్ట్ అవుతుంది. 4 నెలలు 5 నెలలకు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక సంవత్సరానికి ఎన్ని కటింగ్ చేయొచ్చు ఒకసారి తోట పెట్టుకున్న తర్వాత? 4 సార్లు చేయొచ్చండి. ఒక సంవత్సరంలో 4 సార్లు. ఫస్ట్ క్రాప్ మనకు 4 మంత్స్ 5 మంత్స్ కి వస్తుంది. సెకండ్ క్రాప్ వచ్చేసి మనకు ఎవ్రీ 45 డేస్ కి ఒక క్రాప్ వస్తుంది. ఎవ్రీ 45 డేస్ కి ఒక క్రాప్ వస్తుంది. ఇప్పుడు నార్మల్ ఈ పట్టు పూలు పెంచుతారు కదా, ఇది ఎన్ని రోజుల క్రాప్ అన్నట్టు? ఇది ఒకసారి మనం గుడ్లు తెచ్చి పెట్టిన తర్వాత బయటకి 22 డేస్లలో మన క్రాప్ అయిపోతుంది. 22 డేస్లో క్రాప్ అయిపోతుంది. 22 డేస్ లో మనం మార్కెట్ లో ఉంటాం కాకున్స్ తీసుకొని. 22 డేస్ పీరియడ్ అంతే. ఈ 22 డేస్ పీరియడ్ లో మనకి తోట ఉంటే నాకు తెలిసి రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది. రోజు ఇంత కోసుకోవచ్చు. రోజు ఇంత కోసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇవి 45 డేస్ ఆకే పురుగుకి ఇవ్వాలి. ఎందుకంటే 22 డేస్ క్రాప్ అయిపోతుంది. మళ్ళీ షెడ్ క్లీనింగ్ ఒక 10 డేస్ పడుతుంది. ఇంకో 10 డేస్ మెయింటెనెన్స్ ఒక 10 డేస్ పడుతుంది. కాబట్టి మాకు 45 డేస్లలో మళ్ళీ
కొత్త చిగురు వస్తుంది ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ నర్సరీ మీరు ఇప్పుడు పెట్టినారు కదా, ఎన్ని రోజులు అయింది మీరు ఈ స్కీమ్ కింద జాయిన్ అయ్యి? 1 వీక్ అవుతుందండి. 1 వీక్ అయింది. అచ్చా, ఈ స్కీమ్ కింద గతంలో ఎవరికైనా డబ్బులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వచ్చినాయండి. వచ్చినాయా? వేరే రైతులకు కూడా ఫార్మర్స్ వచ్చినాయి. మీరు అన్నట్టుగా ఈ 1,50,000 స్కీమ్లో డబ్బులు వచ్చిన రైతులు అయితే ఉన్నారు. మీకు కూడా నాకు తెలిసి తొందరలో రావచ్చు అన్నట్టు. 1 మంత్ టైం పడుతున్నారు. అంటే పెట్టిన తర్వాత 1 మంత్లో మనకి అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది, మన అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది అన్న, ఇప్పుడు ఈ స్కీమ్ కింద మీరు ఒకసారి పెట్టుకోరు 1,00,000 మొక్కలు చేస్తారు. ఈ 1,00,000 మొక్కలు ఈ 4 నెలల పీరియడ్లో అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నర్సరీ స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు మళ్ళీ ఈ స్కీమ్ వర్తిస్తా అంటే మళ్ళీ మీకు ఒక 75,000 డబ్బు అనేది వస్తుందా? వస్తుంది. మనము అంటే అదే మేడం గారు వస్తారు, వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనకు మొక్కలన్నీ కరెక్ట్ గా మనం అమ్ముకుంటున్నామా చూసుకుంటారు, కరెక్ట్ గా మెయింటెనెన్స్ చేస్తున్నామా అని లేకుంటే వాళ్ళు మళ్ళీ మనకు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు. ఈ స్కీమ్ కింద ఆల్రెడీ మీకు ఏమైనా ఇన్స్పెక్షన్ అయిందా? ఇంకా కాలేదు, అవుతుంది. ఇన్స్పెక్షన్ అయితే ఇన్స్పెక్షన్ కూడా అవుతుంది. అప్రూవల్ అయితే వచ్చేసింది, బట్ మేడం 1-2 డేస్ లో వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాను. అప్రూవల్ ఈ స్కీమ్ కింద అయితే మీకు అప్రూవల్ అయింది, మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు. నెక్స్ట్ ఈ మొక్కలు ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా చేసి వాళ్ళు వచ్చి వాళ్ళు రాసిన తర్వాత మీకు నాకు తెలిసి ఆ స్కీమ్ డబ్బులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంది అసలు ఫస్ట్ ఈ భూమిని ఏ విధంగా రెడీ చేసుకోరండి? ఈ పట్టుపుల్ల నర్సరీ పెట్టుకోవాలనుకుంటే, ఈ మల్బరీ నర్సరీ స్టార్ట్ చేయాలంటే ముందుగా మనం 1 ఎకరా ఏదైతే పెట్టాలనుకుంటున్నామో దాన్ని అంతా రోటర్వేటర్ తోటి మొత్తం దున్నుకోవాలి. ఒక పశువుల ఎరువు ఒక 4 ట్రాక్టర్లు పశువుల ఎరువు వేసుకొని మొత్తం మెత్తగా దున్నిన తర్వాత మంచిని కవర్ వేసుకొని నాటాలి. డ్రిప్ వేసుకొని డ్రిప్ ఒక 1 డే నీళ్లు పెట్టి, ఎందుకంటే మెత్తగా ఉండాలి. ఇట్లా మనం పెట్టినప్పుడు స్టిప్స్ పెట్టినప్పుడు ఈజీగా పోవాలి, దీనికి డిస్టర్బ్ కాకుండా పెట్టాలి. ఈ రూట్స్ ఇక్కడ నుండి వస్తాయి కాబట్టి ఈ తోలు పోకుండా స్మూత్ గా పెట్టుకోవాలి. ఈ 2 కనుపలు పైకి లోపలికి వెళ్ళేటట్టు, ఒక కనుప పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇలా మీరు ఎట్లా కట్ చేస్తారు ఈ స్ట్రిప్స్ అనేటివి? నార్మల్ గా ఇప్పుడు కత్తితోటి కట్ చేస్తాం. కత్తి ఉంటుందా? కత్తితోటి కట్ చేస్తాం. కత్తితోటి ఎట్లా? ఒక మనిషి అంటే ఎట్లా పెడతారు? మనుషులను పెడతారు ఈ కట్ చేయడానికి? ఒక మనుషులు అక్కడ పెడుతున్నారు, 2 కట్ చేస్తుంటారు, 2 నాటుతుంటారు. అచ్చా, 2 పెడితే ఎన్ని కట్ చేస్తారు? ఒక రోజుకి ఎన్ని స్ట్రిప్పులు తయారవుతున్నాయి? రోజుకు ఒక 20,000 స్ట్రిప్లు తయారవుతాయి. రోజుకి 20,000 అంటే 2 మనుషులు కూర్చుంటే 20,000 స్ట్రిప్పులు తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా నాటడం కూడా ఎట్లా నాటిపిస్తారు? ఒక మనిషి ఎన్ని పెడుతున్నారు? ఇక్కడ 2 మనుషులు కూడా పెడుతున్నట్టు లేబర్ మీరు? 2 డైలీ ఒక 2 పేపర్లు పెడతారు సార్. 2 పేపర్లు అంటే ఎన్ని వస్తాయి? వాళ్ళు కూడా ఒక 2 పేపర్లో ఒక 20,000 మొక్కలు పెట్టుకోవచ్చు. అక్కడ 20,000 మొక్కలు రెడీ అవుతుంటే వీళ్ళు 20,000 మొక్కలు పెట్టేసుకుంటారు. ఎంత తీసుకుంటున్నారు వీళ్ళు కూడా? ఎంత మీరు కట్టిస్తున్నారు మనుషులకు? రోజుకు 500 కట్టిస్తున్నాం అండి వీళ్ళకు. కొట్టే మొక్కలు రెడీ చేసేటోళ్ళకైనా సరే, మొక్కలు పెట్టేటోళ్ళకైనా సరే. ఇది రైతు స్థాయిలో కొత్తగా ఎవరైనా రావాలనుకునే వాళ్ళకైనా సరే, పట్టుపుల్ల పెంపకం ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి అంటారు కాబట్టి ఎట్లా ఉంటుంది స్కీమ్ కింద నర్సరీ ఏర్పాటు చేసుకుంటే లాభసాటిదేనా ఇది? మీరు మంచిగా మెయింటైన్ చేసుకొని మంచిగా చెట్లు వస్తే మీకు ఇది చాలా లాభం అండి. ఎందుకంటే 4 నెలల్లో 1,50,000 అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు మీకు మెయింటెనెన్స్ పోయినా కానీ మీరు అమ్ముకుంటే ఈ డబ్బులు మాత్రం బాగానే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ బాగుంది. సెరికల్చర్ ఇప్పుడు రంగారెడ్డి డిహెచ్ఓ సార్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఫార్మర్ కి ఏం కావాలంటే అది హెల్ప్ చేస్తున్నారు. ఏడీ మేడం కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రోజు రోజుకు ఇది బాగా పెరుగుతుంది. ఫార్మర్స్, సెరికల్చర్ ఫార్మర్స్ యువత చాలా బాగా ఇందులోకి వస్తుంది కాబట్టి డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉంది. మీరు ఎవరైనా అనుభవం ఉన్న రైతులు నర్సరీ పెట్టుకుంటే బాగుంటుంది. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు సయ్యద్ రఫీ గారు చేస్తున్నటువంటి పట్టుపుర పెంపకంలో భాగంగా ఈ యొక్క మల్బరీ తోటని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చినటువంటి ఈ సబ్సిడీ రూపంలో ఈ స్కీమ్ కింద నర్సరీ ఏర్పాటు చేసుకొని చేస్తున్నటువంటి ప్రక్రియ, అదేవిధంగా సాగు సమాచారం వివరాలు తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.